సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని ఉగాది రోజున అమరావతిలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి బయలుదేరుతున్న 2 బస్సులకు తెదేపా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో జీరో పవర్టీని సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ P4 కార్యక్రమంలో అందరం భాగస్వామ్యమై ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఎవరైతే దాత ముందుకు వచ్చి సాయం చేస్తారో దాని పేరు మార్గదర్శి. తీసుకునే వాళ్ళు బాగుపడతారు కాబట్టి అది బంగారు కుటుంబం. ఇది జీరో పావర్టీ P4 అంటే పేదరికము అంత్యోదయ స్కీమ్ అని దీన్ దయాళ్ మన బీజేపీ అతను పెట్టిన పాయింట్ పేరు అంత్యోదయ. ముఖ్యమంత్రి గారు జీరో పావర్టీ అంటే పేదరికం 0. ఎలక్షన్స్ కంటే ముందు P4 కార్యక్రమాన్ని నేను తీసుకొని వచ్చి పబ్లిక్ని ప్రైవేట్ని పీపుల్స్ పార్ట్నర్షిప్ అని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తారనే ఒక కార్యక్రమం ఆ రోజు ఆయన మధ్యలో వచ్చింది. దాంతో భాగంగానే 2047 ఏ విధంగా మన రాష్ట్రం కానీ మన భారతదేశం కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలా, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని రానున్న రోజుల్లో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిల్చోబెట్టాలంటే భారతదేశంలో మనందరం దీంతో భాగస్వామ్యం కావాలా. రేపు ఇచ్చే సందేశాన్ని కూడా మనందరం ఖచ్చితంగా భాగస్వాములై విని మనం ఈ P4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలా, మన అందరం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఎవరైతే దాత ముందుకు వచ్చి సాయం చేస్తారో దాని పేరు మార్గదర్శి. తీసుకునే వాళ్ళు